ఒకసారి చూడొచ్చు. బాగుంది, సత్యదేవది బాగుంది, అందరిది బాగుంది, మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, నైస్, గుడ్ మూవీ, బాగుంది. సూపర్, చాలా బాగుంది. అనిరుద్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, చాలా బాగుంది, నైస్. బ్లాక్ బస్టర్, సూపర్ ఉంది మూవీ, నైస్, సూపర్. ఆల్వేస్ విజయ్ సూపరే కదా, నైస్. బీజిఎం ఆల్సో గుడ్. బాగుందండి, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగే బాగుంది, యాక్టింగ్, అనిరుద్ బీజిఎంస్, సత్యదేవ్ యాక్టింగ్ మంచిగా ఉంది, సూపర్. సినిమా బాగానే ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ కొంచెం బాగుండాల్సింది. ఇంకా ఎగ్జిక్యూషన్ కొంచెం 10-15 మినిట్స్ కొంచెం ప్లెయిన్గా పోతుంది సినిమా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్ అండి. ప్లస్ కొత్త విలన్ అదే వెంకటేష్ యాక్టింగ్ సూపర్ చేశాడు. అసలు మామూలు చేయలేదు. అసలు ఒక సైకోపాత్ మంచి యాక్టింగ్ చేశాడు. అనిరుద్ మ్యూజిక్ అంటే సూపర్ మ్యూజిక్ కరెక్టే, కానీ కొట్టాల్సిన టైంలో కొట్టలే. అదే ప్రీ క్లైమాక్స్ అని చెప్పాను కదా, అది సీన్ కూడా కొంచెం లో అయింది. ప్లస్ పాజిటివ్ చెప్తా, సీన్ కూడా కొంచెం లో అయింది. ప్లస్ ఇంకా మ్యూజిక్ కూడా పిచ్ డౌన్ చేసినట్టు అనిపించింది నాకు. ప్లస్ ఇంకా పాజిటివ్ చెప్పాలంటే స్టోరీ బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. స్టోరీ చాలా బాగా బిల్డప్ చేశాడు. అదొక్క కంప్లైంట్ కాకుంటే ఇంకా మొత్తం కొండన్న కంబ్యాక్. ఇంకా అదైతే చెప్తాను నేను. హీరోయిన్తో కాంబినేషన్ అంతా అవి తీసేశారు బ్రో. సీన్లు పాట మొత్తం తీసేశారు. అది పాట ఉంటుంది కదా హృదయం లోపల అని, ఆ పాట తీసేశారు మొత్తం. స్పాయిలర్ ఏంది రా, అది పాట లేదని చెప్తున్నా అంతే కదా. అదే ఇంకా ఏమన్నా చూసే వాళ్ళకి మంచి సినిమా చూడొచ్చు. పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా అదే ఒక్క 15-20 మినిట్స్ కొంచెం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అయింది. ఏది లేదు క్యామియో ఏం లేదన్న, క్యామియో ఏం లేదు. యాక్చువల్లీ నాకు పార్ట్ 2 ఉందని తెలీదు, బట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఇట్. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ బాగుంది, అండ్ అందరు యాక్టింగ్ బాగా చేశారు. అండ్ ఓకే బాగుంది. కొంచెం కొన్ని సాంగ్ అది లేదనుకుంటాను, కట్ చేసినట్టున్నారు. బట్ సెకండ్ పార్ట్లో ఉంటుందేమో తెలీదు, బాగుంది. స్టోరీ నచ్చి అనుకోని నాకేం అనిపించలే, నాకు బాగానే నేను చెప్పలేనండి. బాగుంది, కొంచెం లాగా అనిపించింది, మిగతా అంతా చాలా బాగుంది. అక్కడ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం లేదు. పార్ట్ 2 కు లీడ్ ఇచ్చారా? పార్ట్ 2కి అర్థం కాలేదు. పార్ట్ 2 ఉందంటే కదా, దాన్ని లీడ్ ఇచ్చారా? చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అసలు ఇంతకుముందు మూవీస్ కన్నా చాలా యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు, చాలా బాగుంది. అన్నీ నచ్చాయి. బ్రదర్స్ అది ఉంటుంది కదా, ఏమంటారు, ఎమోషనల్ సీన్ కానీ, బ్రదర్ కోసం బ్రదర్స్ అండ్ సిబ్లింగ్ సీన్స్ కానీ అంతా బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి, అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుంది. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుంటారు, చాలా బాగుంది. తమిళ్ హీరో తను ఆబ్వియస్లీ బాగుంటుంది, సో చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం సూర్య లక్షణాలు కనిపించాయి, సో ఆబ్వియస్లీ. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందండి, చాలా ఉంది దీంట్లో. బాగుందండి, చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా. ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ 10 అడితే 9.5 10 ఇస్తాను. ఆబ్వియస్లీ సినిమా స్టోరీ కూడా బాగుంది. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ కోసం, సత్యదేవ్ కోసం, అండ్ మా మర్ది కూడా యాక్ట్ చేశారు దీంట్లో, సో ఆబ్వియస్లీ దానికోసం. ఇందాక వెళ్ళాడు మా హస్బెండ్, తను వాళ్ళ బ్రదర్ బాలకృష్ణ తన పేరు, సో తను కూడా యాక్ట్ చేశారు. హిట్ అండి, ఖచ్చితంగా హిట్. చేశాను సినిమా యాజ్ యూజువల్ అండి. మాకు సినిమా చూసినప్పటి నుంచి, అంటే చేసేటప్పటి నుంచి మాకు తెలుసు ఇట్స్ గోనా బి హిట్ అని. అండ్ పాపం విజయాన్ని ఎందుకు ట్రోల్ చేస్తారో తెలియదు, కానీ సచ్ అసలు అతని డౌన్ టు ఎర్త్ గాయ్. నన్ను అడిగితే షూటింగ్లో లైక్ అందరూ మనం ఏంటి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ అందరం చిన్నపురగా లేక మనం కూడా మట్టిలో బొమ్మలు చేసుకుంటూ ఆడతాం చూసిలా, అట్లా ఆడిండి ఆయన కింద కూర్చొని. అంత మంచి పర్సన్ ఎట్లా ట్రోల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ లైక్ 60 to 70 బిట్వీన్ అండి. అండ్ ఇంకా చాలా ఎడిటింగ్లో వెళ్ళినాయి, కానీ లైక్ ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం
ఓకే నేను అనుకున్న విధంగా అంటే మంచిగా వచ్చిన సారీ బాగా శాటిలైట్ హ్యాండ్లర్, కాకపోతే లైక్ దాని గురించి ఎక్కువ తీసుకెళ్ళలేదు. బట్ ఓకే ఉన్న దాంట్లో బాగా వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్. సారీ తను మాతోనే అంటే జస్ట్ ఒక హాస్పిటల్ సీన్లో మాత్రమే చేశారు. తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. వెళ్ళి చూడండి ప్లీజ్, డూ వాచ్. అండ్ దీంతో కంబ్యాక్ అయితే వచ్చేసింది మావన్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా తోప్. అసలు ఆ అన్న తోప్, మన ఇంట్లో ఒక బ్రదర్ లాగానే ఉంటుంది. వెళ్ళి చూడండి. తోప్ ఇటు వచ్చింది భయ్యా, వేసుకోండి 200. బ్రో మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తున్నారు. మనం కూడా అంటే హానెస్ట్గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్నదమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. సత్యదేవ్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైందనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే నిజంగా బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో ఈ మూవీ జోన్రా వచ్చేసి కేజీఎఫ్ 2 సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరాజ్ జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే బ్రో ఇప్పుడు కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, లైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదనమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కానా ప్రాపర్గా పడినింటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారనమాట. మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు, నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టరు ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్గా చూపిస్తాను అనుకున్నారు ఏమో తెలియదు కానీ బట్ ఆడియన్స్కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి. అలాంటి ఎలివేషను గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, కేజీఎఫ్ 1, 2, బాహుబలి కావచ్చు, సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా. సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు, ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2 అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను.